పంతం వెంకటేశ్వర గారు. ధన్యవాదాలు అధ్యక్ష. గత ప్రభుత్వ పరిపాలనలో 5 సంవత్సరాలుగా కల్తీ చేస్తున్న వారిపై నియంత్రణ లేకపోవడం వల్ల అధ్యక్ష, ఉదాహరణకి తిరుపతి లడ్డూలో కూడా కల్తీ చేసి ప్రజల మనోభావాలు అలాగే ప్రజల యొక్క ఆరోగ్యంతో కూడా ఆడుకునే సందర్భాలు చూసాం అధ్యక్ష. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వారి లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ దేశంలో ఆహార కల్తీ కేసులో మొదటి స్థానంలో ఉన్న విషయం ఆందోళనకరంగా ఉంది అధ్యక్ష. జాతీయ స్థాయి కేసులో సగానికి పైగా కేసులు మన రాష్ట్రంలో నమోదయ్యాయని చెప్పడానికి సిగ్గుపడతా ఉన్నాం అధ్యక్ష. రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో కల్తీ ఆహారం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. హాస్టల్లో పాఠశాలకు సరఫరా చేసే ఆహారం కూడా కల్తీ చేస్తూ ఉన్నారు. ఇది ఆందోళనకరం. చిన్నపిల్లల జీవితాలతో ఆడుకుంటున్నారు అధ్యక్ష. హోటల్లో తినుబండారాలు అమ్మే దుకాణాల మీద అప్పుడప్పుడు దాడి చేయడం తప్ప సరైన నియంత్రణ ఉండట్లేదని చెప్పి ఫుడ్ సేఫ్టీ అథారిటీ సిబ్బందిని కొంచెం అధికంగా పెంచాలని చెప్పి కోరుతున్నాం అధ్యక్ష. అలాగే పప్పు దినుసులు, కొన్ని హానికరమైన రంగులు, కొన్ని రకాల గింజలతో కల్తీ అవుతున్నాయి అధ్యక్ష. అలాగే ధాన్యంలో గులకరాళ్ళు, మట్టి, పాడైపోయిన గింజలతో కల్తీ చేస్తూ ఉన్నారు. నెయ్యి, ఇతర పాల ఉత్పత్తుల్లో కొన్ని పిండి పదార్థాలు కలిపి సరఫరా చేస్తున్నారు అధ్యక్ష. కారంలో ఇటుక పొడి, కృత్రిమ రంగులు కలుపుతున్నారు అధ్యక్ష. కారం ఎంత వేయాలో కూడా ఆడవాళ్ళకి వంట వండేటప్పుడు ఎంత కారం వేయాలో కూడా ఉజ్జాయింపుగా వేస్తూ ఉండేవారు. అది వేసి పరిస్థితి లేదు అధ్యక్ష. అది ఏ రకం కారం ఉంటుందో కూడా తెలియని పరిస్థితులు ఉంటుంది. పసుపులో రంపం పొడి, శుద్ధ పొడి, కొన్ని రకాల కృత్రిమ రంగులు కల్తీ చేస్తున్నారు అధ్యక్ష. వంట నూనెలో కూడా కొన్ని కృత్రిమ రంగులు, ఆముదాలు, మినరల్ ఆయిల్, పత్తి గింజలు, జంతు కొవ్వు ఇటువంటి కలుపుతున్నారు అధ్యక్ష. బెల్లం తయారీలో పెద్ద ఎత్తున శుద్ధ పొడి, వాసి